చూస్తున్నారు కదా రిజల్ట్ అనేది విజయానికి చేరువలో ఆల్రెడీ విజయాన్ని డిక్లేర్ అయిపోయింది. అయితే నెక్స్ట్ వచ్చే అంటే ఎన్ని సీట్లు వచ్చిందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అప్ టు 160 కంపల్సరీ క్రాస్ అవుతాయని మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఇదంతా కూడా కూటమి అనే పార్టీ ఒక దాన్ని ఏమంటారు అంటే అందరు కలిసి కట్టి పనిచేస్తే విజయం తథ్యం అనేది మన చరిత్ర నుంచి చెప్తున్న విషయం. అందరు కలిసి కట్టుగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది, అలాగే దేశం బాగుంటుంది అనే నినాదంతో ఈ రోజున మా కూటమి అనేది పనిచేసిందండి. ఇందులో ప్రతి ఒక్కరు బాబు గారు ఆయన తన సాయశక్తులుగా ప్రయత్నించి తప్పకుండా సువర్ణ ఆంధ్రప్రదేశ్ ని క్రియేట్ చేయడం కోసం ఆయన ఎంత కష్టపడ్డారో మేమందరం చూసాం. బయట విమర్శల ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయింది అని అంటున్నారు. మరి ఇప్పుడు రెవెన్యూ లేని రాష్ట్రానికి బాబు గారు ఏ విధంగా రెవెన్యూ తేగలుగుతారు అనేది బాగా వినిపిస్తుంది. మీరు దానిపైన మీ అభిప్రాయం? బాబు గారు ఒక్క మనిషి చాలండి. ఆయన వచ్చి అలా నించుంటే ఎడారిలో ఒక్క మొలవని ఎడారిలో కూడా ఆయన స్వర్ణాంధ్రప్రదేశ్ ని క్రియేట్ చేయగలిగిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న అతను. ప్రజల కోసం, ప్రజల యొక్క ఆకాంక్ష కోసం, ప్రజల యొక్క భవిత కోసం, ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు ఆయనండి. ఆయన కష్టం మేమందరం కూడా గత 17 సంవత్సరాలుగా మేము చూస్తూనే ఉన్నాము. ఆయన ఏ రోజు తన స్వార్థం కోసం ఎక్కడా పనిచేయలేదు. ఎవరు తప్పు చేసినా కూడా ఆయన ఎంతవరకు అంతవరకు క్షమించి వదిలేశారు. పోనీలే అని ఎవరిని పన్నెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఇది తప్పకుండా ఆయన 1 సంవత్సరం పాటు కష్టపడితేనండి కంపెనీలు అవే ఇప్పుడు పరిగెత్తి ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఆన్ ద వే. జగన్ గారు చాలా ధీమంగా వ్యక్తం చేశారు కదా, వై నాట్ 175 అని చెప్పేసి. 175 అనేది ఎవరిని ఉద్దేశించి అంటే మన టీడీపీని ఉద్దేశించి అన్నారని బయట వినిపిస్తుంది, నిజమేనా? యాక్చువల్లీ ఏ పార్టీ అయినా అండి మేము ఫుల్ ఫ్లెడ్జ్ గా మేమే అధికారంలోకి రావాలి, అన్ని క్లీన్ స్వీప్ చేసుకొని అన్ని సీట్స్ మేమే గెలవాలి అనే కాన్సెప్ట్ తోనే పనిచేస్తాయి. ఇట్స్ ట్రూ. కానీ మన ఎప్పుడైతే అహంకారంతో పనిచేస్తామో ప్రజలందరికీ కూడా గిఫ్ట్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నా మీరు మాకెందుకు చెయ్యరు అని వాళ్ళ మీద ఒక అధికారాన్ని రబ్ చేస్తారో అప్పుడు ఎప్పుడు పని చేయదు. ఆ అధికారం అనేది ఎక్కడా పనిచేయదు. ఇప్పుడు మనకి విజనరీ ఉన్న పర్సన్ గా బాబు గారు తెలుసు. దానికి పవన్ కళ్యాణ్ గారి యువతరం తెలివి జత అయితే డెవలప్మెంట్ మీద ఏ మేరకు ఇంకా జరుగుతాయి అనుకోవచ్చు? బాబు గారు అంటే విజనరీ లీడర్ అండి. దానికి తోడు మా లోకేష్ అన్న కూడా తప్పకుండా బాబు గారి యొక్క అడుగు జాడల్లో ఆయన నుంచి తెలియనివి తెలుసుకొని హౌ టు మేనేజ్, హౌ టు వర్క్, హౌ టు డెవలప్ అనే కాన్సెప్ట్ తోటి తప్పకుండా మంచి గవర్నెన్స్ అనేది ఏర్పాటు చేస్తారని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతేకాదు బాధపడుతున్నటువంటి నేల తల్లి ఎప్పుడైతే బాధపడుతుందో అక్కడ మంచి జరగదు. ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ చాలా అంటే చాలా క్షోభ 2 అనుభవించింది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడే రోజు